వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. పార్టీలో ఉండే అంతర్గత విభేదాలు కూడా అంత ఈజీగా ఇది సద్దుమణిగేలా చేయటం, సర్ది చెప్పడం ఈజీ అయిన విషయం కాదు. ఇది చాలా అనుభవం ఉన్నటువంటి రాజకీయ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలియని విషయం ఏం కాదు. అయినా కూడా అది ఆ ఇంటి పోరు అనేటువంటిది ఎవరిని ఏ పార్టీని కూడా వదిలే విషయం కాదు. ఏ పార్టీ ఇంటి పోరుకి అతీతం కాదు అనేటువంటిది స్పష్టం. ఇప్పుడు కేబినెట్ పునర్విభజన చర్చ అనేటువంటిది మళ్ళీ మొదలైంది. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. రేపు జూన్ కి 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. సో ఈ సందర్భంగా కొంతమంది మంత్రులు తీసేస్తారు, కొంతమంది మంత్రులు కొనసాగిస్తారు. సో ఇలాంటి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అసలు ఎవరు ఉంటారు, ఏ మంత్రులు కొనసాగుతారు, ఏ మంత్రులకి ఉద్వాసన చెప్పడం అనేటువంటిది తప్పనిసరి అవుతుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇటీవల మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు, దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు కొంచెం మాట వినట్లేదు, వాళ్ళలో కొంతమంది దారికి వచ్చారు, కానీ ఒక 4 మాత్రం అవుట్ అనేటువంటి పరిస్థితిలో ఆయన చెప్పడం, వాళ్ళని తీసేయడం అనేది కంపల్సరీ అన్నట్టుగా ఆయన చెప్పారు. అయితే ఆ 4లో మరి మంత్రులు ఉన్నారా, అసలు ఆ 40 మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఎంతమంది ఉన్నారు, సో ఎవరికి ఉద్వాసన పలికే ఛాన్స్ ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ కింద మారింది. అసలు మనం ఒకసారి మంత్రుల్ని చూస్తే మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం వాళ్ళలో ఇది కరెక్ట్గా పక్కా సమాచారం ఏం కాదు, కానీ విశ్వసనీయ సమాచారం ఇది ఇలా జరిగే అవకాశం ఉంది అనేటువంటిది మనం చెప్తున్నటువంటి విషయం. 24 మంది మంత్రులు ఇప్పుడున్నటువంటి కేబినెట్ మంత్రులు, వాళ్ళలో ఎవరికి ఉద్వాసన అనేటువంటిది ఇప్పుడు సరే పవన్ కళ్యాణ్ గారు, ఆయన శాఖలు, ఉప ముఖ్యమంత్రి అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా కొనసాగుతాయి. విచిత్రం ఏంటంటే తాజాగా జరిగినటువంటి స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో లక్ష్మీ మిత్తల్ గారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు అని సంబోధించడం జరిగింది. మరి ఏదో యాక్సిడెంటల్ గా జరిగిందా, లేకపోతే ఏమన్నా దాని వెనకాల ఒక బలమైనటువంటి ఆయనకి ఏదన్నా ఒక సమాచారం ఉందా మనకు తెలియదు. ఉప ముఖ్యమంత్రి ఆయన లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయాలి అనేటువంటి చర్చ నడుస్తున్న సందర్భంలో లక్ష్మీ మిట్టలు అంటే ఆయనకి ఎవరో రాసిచ్చిందే చదువుతారు, మరి బై మిస్టేక్ ఏమైనా చదివారేమో. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అది ఇదని చదివి నెక్స్ట్ మళ్ళీ లోకేష్ గారిని కూడా మంత్రి, ఉప ముఖ్యమంత్రి అని చదవటం లక్ష్మీ మిట్టల్ గారు, అది గమనించవచ్చు ఎవరైనా సరే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కానీ లోకేష్ గారికి కానీ వీళ్ళిద్దరు ఫిక్స్, వాళ్ళని మార్చేటువంటి అవకాశం లేదు. ఇక అచ్చెన్నాయుడు గారు దగ్గరికి వస్తే ఆయన కూడా చాలా సీనియర్ కాబట్టి క్యాస్ట్ ఈక్వేషన్స్ దృష్ట్యా కూడా ఆయన్ని, కొల్లు రవీంద్ర గారిని, అలాగే నాదెండ్ల మనోహర్ ఆయన జనసేన తరఫున సీనియర్ ఇది కాబట్టి, అదిగాక అంతకుముందు పాలిటిక్స్ లో కూడా సీనియర్ కాబట్టి ఆయన్ని తొలగించే ఛాన్స్ లేదు. నారాయణ గారు, పొంగూరు నారాయణ గారు, ఎందుకంటే ఆయన కుడి భుజం చంద్రబాబు గారికి, సో ఆయన్ని కూడా ఇది తప్పించే ఛాన్స్ లేదు. మరి అనిత, హోంమంత్రి వంగలపూడి అనిత గారిని తప్పించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ ఒకటి జరుగుతుంది, విశ్వసనీయ వర్గాల సమాచారం కూడా ఉంది. కారణం ఏంటి అని అంటే ఆవిడ మరి పాపం అందరి మంత్రుల్లో కల్లా కూడా ఎక్కువ మీడియాని అడ్రస్ చేస్తూ ప్రతి దానికి పాపం వచ్చి ఆవిడ వాయిస్ ని గొంతు చించుకుని ప్రతిపక్షాల మీద అరిచేటువంటి ఏకైక వాయిస్ వంగలపూడి అనిత గారి. కానీ మరి ఏంటో మరి పాపాల భైరవుడు ఒకళ్ళు ఉండాలి కాబట్టి మరి ఆవిడేమన్నా పాపాల భైరవి అయ్యేటువంటి అవకాశం ఉందా అని అంటే, తప్పులన్నీ వాళ్ళ నెత్తి మీద వేసి ప్రక్షాళన పేరుతో ఒకళ్ళ నెత్తి మీద తప్పులు వేయాలి కాబట్టి ఆవిడ మీద ఏమైనా వేటు పడే అవకాశం ఉందా అనేటువంటి చర్చ ఒకటి జరుగుతోంది. ఆవిడ మీద అసంతృప్తి ఉంది అనేటువంటి చర్చ. సరే, సత్యకుమార్ యాదవ్ గారు ఆయన బీజేపీకి సంబంధించిన మంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆయన తొలగించే ఛాన్స్ లేదు. కాకపోతే శాఖ ఏమైనా మారుస్తాం. ఇప్పుడు ఆరోగ్య శాఖ చూస్తున్నారు ఆయన. నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయన చాలా సీనియర్ ప్లస్ హ్యాట్రిక్ వీరుడు కాబట్టి ఆయన్ని తప్పించే ఛాన్స్ లేదు. మహమ్మద్ ఫరూక్ అనే ఆయన్ని చేంజ్ చేస్తారని అంటున్నారు. రామనారాయణ రెడ్డి గారు మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, ఈయనకి కూడా ఉద్వాసం చెప్పే అవకాశం ఉంది అంటున్నారు. ఆయన ప్లేస్ లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని తీసుకునే ఛాన్స్ ఉంది అనేటువంటిది జరుగుతున్న చర్చ. పయ్యావుల కేశవ్ గారు ఆయన్ని మార్చేటువంటి ఛాన్సే లేదు. ఒకవేళ మార్చినా ఏదైనా ఆయన ప్లేస్ లో పరిటాల సునీత గారు వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి చాలా తక్కువ ఛాన్స్ మాత్రమే అది. ఎందుకంటే పయ్యావుల కేశవ్ ఆయన కూడా చాలా సీనియర్ ప్లస్ హ్యాట్రిక్ వీరుడు ఆయన కూడా పార్టీలో. అనగానే సత్యప్రసాద్ గారు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారు. ఇక గౌతు శిరీష గారు ఈసారి తీసుకునే ఛాన్స్ ఉంటుందా ఆవిడ్ని అనేటువంటిది. ఎందుకంటే కొలుసు పార్థసారథి గారు ఆయన్ని తప్పించే ఛాన్స్ ఉంది అని అంటున్నారు.
ఇక పుట్టా సుధాకర్ యాదవ్ అని ఆయన తీసుకునే ఛాన్స్ ఉందా మంత్రివర్గంలో అనేటువంటి చర్చ ఒకటి జరుగుతోందని అంటున్నారు. కానీ తాజాగా ఆయన కొడుకు పుట్టా మహేష్ యాదవ్ ఆయన డ్రగ్స్ కేసులో పట్టుబట్టడం, ఈ పరిణామాల దృష్ట్యా మరి ఏమన్నా ఆయన్ని పక్కన పెట్టే అవకాశం ఉందా? కారణం ఏంటి అని అంటే ఇక్కడ ఇంకో బలమైన చర్చ ఒకటి ఏం జరుగుతుందంటే, పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసు అనేటువంటి దాన్ని డైల్యూట్ చేయడానికే, అది ఎక్కువ మీడియాలో ఫోకస్ కాకుండా ఉండటానికే ఈ గరికపాటి ఇష్యూని కానీ లేదంటే అటు విజయమ్మ గారి లేఖ ఇష్యూని కానీ ఇవన్నీ బయటికి తీసుకొచ్చారు చాలా తెలివిగా, స్ట్రాటజిక్ గా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే మరి ఒకవేళ అదే నిజమైతే కనుక, ఆ చర్చ నిజమైతే ఇప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ గారికి మంత్రి వర్గంలోకి తీసుకోవాలనంటే మరి అది డైల్యూట్ అవ్వాలి, కొడుకు మ్యాటర్ డైల్యూట్ అవ్వాలి. కాబట్టి దానికోసం ఏమన్నా ఈ గరికపాటి అంశాన్ని, ఇక విజయమ్మ గారి లేఖ అంశాన్ని తెర మీదకి తెచ్చారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇక ఇంకోటి ఏంటంటే, ఒక పక్క అలాగే మరి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన కూడా మంత్రి పదవి ఆశించాడు. ఆయన అసలు మంత్రి పదవి ఇవ్వలేదని వైసీపీ నుంచి అలీగి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మరి ఆయనని ఎలా సంతృప్తిపరుస్తారు అనేటువంటిది అదొక చర్చ ఉంది. డోలా బాల వీరాంజనేయ స్వామి అనేటువంటి ఆయన కంటిన్యూ అవుతారు. గుట్టుపాటి రవికుమార్ ఆయన కూడా హ్యాట్రిక్ కొట్టిన వీరుడు, ప్లస్ కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఆయన కూడా కంటిన్యూ అవుతారు. కందుల దుర్గేష్ ఈయన జనసేనకు సంబంధించినటువంటి టూరిజం మంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రి, మరి ఈయన ఏదో మారే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి చూడాలి. ఆ ప్లేస్ లో పంచకర్ల రమేష్, జనసేనకే చెందినటువంటి పంచకర్ల రమేష్ గారు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఇక గుమ్మడి సుధారాణి ఆవిడ కంటిన్యూ అవుతారని అంటున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి ఆయన కూడా కంటిన్యూ అవుతారంటున్నారు. టీజీ భరత్ సరే ఆయన మన వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన కంటిన్యూ అవుతారంటున్నారు. సవిత ఆవిడ కంటిన్యూ అవుతారు. వాసంశెట్టి సుభాష్ ప్లేస్ లో పితాని సత్యనారాయణ కానీ లేదా ఇంకెవరన్నా గౌతు శిరీష్ కానీ ఆ సామాజిక వర్గం నుంచి ఎవరన్నా వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఇక కొండపల్లి శ్రీనివాస్ ఆయన కంటిన్యూ అవుతారంట. కొండపల్లి రామ్ ప్రసాద్ ప్లేస్ లో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి, కిరణ్ కుమార్ రెడ్డి గారి బ్రదర్, ఆయనకి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఇంకా పల్లా శ్రీనివాసరావు గారు కూడా కొలుసు పార్థసారథి గారి ప్లేస్ లో వచ్చే ఛాన్స్ ఉంది అని ఇలాంటి ఒక చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఈ పరిణామాలు ఎలా ఉంటాయో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.